ఫటాఫట్ విత్ కౌశిక్ 5 నిమిషాలు మాత్రమే. ఏందిరా ఇది? చెప్తా ఏంటో. బేసిక్ ఏంటంటే లాంగ్ ఫామ్ కాంటెంట్, అంటే 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియోలు చూసి మీకు బోర్ కొట్టుంటుంది, చేసి నాకు కూడా కాస్త మొనాటని వచ్చేసింది. కాబట్టి ఆ బోర్డమ్ని బ్రేక్ చేసి చిన్న ఫార్మ్ ఆఫ్ కాంటెంట్ ముందుకు వచ్చేస్తాను అనమాట. ఏమిటంటే 5 నిమిషాల్లో ఏ మ్యాటర్ అయినా సరే మీకు కన్వే చేసే ప్రయత్నం చేస్తా. బాగుందా? లైక్ కొట్టి నచ్చుంటే కనుక ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్, వెల్కమ్ టు ఫటాఫట్ విత్ కౌశిక్ ఎపిసోడ్ నెంబర్ 1. 5 నిమిషాలు మాత్రమే. ఇవాళ ఏంట్రా మాట్లాడుతున్నాం అంటే ల్యాగ్ లేకుండా పాయింట్లోకి వెళ్ళిపోదాం. మనందరం ఏం చేయాలంటే చాలా ఇంపార్టెంట్ మా బ్రోస్, మన ఐపీఎల్ ఫేవరెట్ టీమ్ జెర్సీస్ ఏవైతే ఉన్నాయో, ఫేవరెట్ ప్లే జెర్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి భద్రంగా ఐరన్ చేసేసి ఉతికించేసిన తర్వాత ఇంట్లో ఇనప బీరువాలో సీక్రెట్ లాకర్లో పెట్టేసి దానికి తాళం వేసేసి అమ్మకి చెప్పి అమ్మ తాళం నాకు దొరకకుండా చేసేసుకోమ్మా అని చెప్పారు. ఎందుకురా అంటే మళ్ళీ మార్చ్ వరకు దాంతో పని లేదు. సరే ఆప్షన్ ఎప్పుడుంటే అప్పుడు కాస్త బయట తినట్టు తీసుకోండి, బట్ అప్పటివరకు దాంతో పని లేదు. ఇప్పుడు అందరం వేసుకోవాల్సింది బ్లూ కలర్ జెర్సీ, బికాస్ ఇట్స్ టైమ్ ఫర్ ద T20 వరల్డ్ కప్. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమిట్రా అంటే టీమ్స్ విడతలుగా ట్రావెల్ అవుతున్నారు టు USA. చూసే ఉంటారు మీరు, 2 రోజుల క్రితమే ఇండియన్ టీంలో ఫస్ట్ విడత వెళ్ళిపోయారు USAకి. దాంట్లో కోచింగ్ స్టాఫ్ రాహుల్ ద్రావిడ్, మన హెడ్ కోచ్, అలాగే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ కావచ్చు, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ అలాంగ్ విత్ ట్రైనర్స్, ఫిజియోస్ అండ్ మెసూస్, వీళ్ళందరితో పాటుగా కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శుభ్మన్ గిల్, మొహమ్మద్ సిరాజ్, వీళ్ళందరూ కూడా ట్రావెల్ చేస్తారు టీంతో పాటు. ఒక బ్యాచ్లో వెళ్ళిపోయింది, వాళ్ళందరూ కూడా స్టేటస్లు పెట్టేశారు, అప్డేట్లు పెట్టేశారు, అన్ని చూపించారు. వాళ్ళు వెళ్ళి ముందుగానే ఎక్లమటైజ్ అయిపోతున్నారు. ఇది ఒక బ్యాచ్ వెళ్ళిపోయిందా? బాగుంది ఇక్కడ దాకా. రెండో బ్యాచ్ లో ఎవరు వెళ్ళారు? రెండో బ్యాచ్ లో మన క్వాలిఫైర్స్ దాకా వెళ్ళిన RR టీమ్ నుంచి కొంతమంది వెళ్ళారు. సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, ఆవేష్ ఖాన్, జైస్వాల్, వీళ్ళు సెకండ్ బ్యాచ్ లో వెళ్ళారు. ఒకటి ఏంట్రా కలిసి వచ్చింది అంటే వాళ్ళ టీమ్స్ కలిసి రాలేదు అనుకోండి ఐపీఎల్లో, బట్ ఈ 15లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఆ క్వాలిఫైర్స్ లోకి వెళ్ళలేదన్నమాట. అలా కలిసి వచ్చింది. సో బేసిక్గా ఫైనల్స్ లోకి వెళ్ళలేదు, బేసిక్ క్వాలిఫైర్స్ వెళ్ళారు, ఫైనల్స్ లోకి వెళ్ళలేదు. సో ఆ ఫైనల్స్ కంటే ముందరే వీళ్ళు ట్రావెల్ చేసే ఒక వెసులుబాటు క్రియేట్ అయిందనమాట. ఇలా మెజారిటీ అందరూ వెళ్ళిపోయారు, 2 మాత్రమే వెళ్ళలేదు USAకి. కౌన్ హే ఏ? ఎవరారు? మీకు తెలుసు, నాకు తెలుసు, ఇద్దరే వెళ్ళదు ఇప్పటిదాకా. హార్దిక్ పాండ్యా ఒకరు, విరాట్ కోహ్లీ ఇంకొకరు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏమో MI ఓటమి తర్వాత ఎలా దాని నుంచి కోలుకోవాలని ఆలోచించి లండన్కి వెళ్ళిపోయారట. ఈ స్పెండింగ్ సమ్ టైమ్ దే ట్రైంగ్ టు రికూపరేట్. సో లండన్ నుంచి డైరెక్ట్గా వచ్చి టీంతో జాయిన్ అవుతానని చెప్పేసి BCCIకి చెప్పేశారంట, ఆల్రెడీ టీమ్ మేనేజ్మెంట్కి చెప్పుంచారట హార్దిక్ పాండ్యా. సో తను అక్కడి నుంచి డైరెక్ట్గా న్యూయార్క్ వెళ్ళి జాయిన్ అవుతారు టీంతో పాటు. విరాట్ కోహ్లీ ఏమో 2 నెలల పాటు ఆబ్వియస్లీ RCBతో ట్రావెల్ చేసి అలసిపోయి ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా బ్రేక్ కూడా కావాలన్నారు. ఇప్పుడు ఫిజికల్ బ్రేక్ మాత్రమే కాదు, మెంటల్ బ్రేక్ కూడా చాలా అవసరం. వీళ్ళు తన ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయాలిగా. మొన్నే బాబు కూడా పుట్టాడు, అకాయ్. వామికాతో కాస్త టైం స్పెండ్ చేయాలి, తన వైఫ్ అనుష్క శర్మతో కాస్త టైం స్పెండ్ చేయాలి. సో ఆబ్వియస్లీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ బ్రదర్ని, వీళ్ళందరినీ కలిసేసి ఏమన్నా ఉంటే చిన్న పార్టీలు ఏమైనా చేసుకొని గెట్ టుగెదర్ మేనేజ్ చేసుకొని దాని తర్వాత ఆబ్వియస్లీ తను కూడా వచ్చి టీంతో జాయిన్ అవుతాను, కొంచెం ఎక్స్ట్రా టైం ఇవ్వండి అని చెప్పి BCCIకి రిక్వెస్ట్ చేయడం. వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం తీసుకోమా అని చెప్పేశారట. సో అలా విరాట్ కోహ్లీ కూడా కొంచెం లేట్గా టీంతో జాయిన్ అవుతారు. కాకపోతే మ్యాటర్ ఏమిట్రా అంటే ఫస్ట్కి ఇండియా బంగ్లాదేశ్ ఒక వార్మ్ గేమ్ ఉంది. T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందర ఇండియాకున్న ఏకైక వార్మ్ గేమ్ ఇది ఒకటే అగేన్స్ట్ బంగ్లాదేశ్. సో ఆ మ్యాచ్ కంటే ముందర, అంటే ఫస్ట్ కంటే ముందర అందరూ ప్లేయర్స్ కూడా రిపోర్ట్ చేస్తారు న్యూయార్క్లో అని చెప్పి BCCI ఒక డైరెక్టివ్ ఇవ్వడం జరిగిందని ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూసినట్టు గుర్తు నాకు. సో ఫస్ట్ కంటే ముందర విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా టీంతో జాయిన్ అయిపోతారు. కాకపోతే 1వ తారీఖు జరిగే ఆ వార్మప్ గేమ్ లో ఆడతారా లేదా ఇది టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం. యూఎస్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఆబ్వియస్లీ బాడీ క్లాక్ షిఫ్ట్ అవుతుంది, 12 గంటలు వెనకాల ఉంటారు కాబట్టి పగలు రాత్రి అవుతుంది, రాత్రి పగలు అవుతుంది. సో బాడీ దానికి అడ్జస్ట్ అవ్వాలంటే 1.5 రోజు పడుతుంది. కాబట్టి మరి వాళ్ళు ఫస్ట్ కంటే జస్ట్ ఒక రోజు ముందరే వెళ్తే కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటారు సెట్ అవ్వడానికి. డైరెక్ట్గా ఇన్ని మ్యాచ్ ఆడిన తర్వాత ఏముంది, డైరెక్ట్గా ఆడేసిన కూడా పెద్ద ప్రాబ్లం లేదు విరాట్కి, హార్దిక్ పాండ్యాకి. సో బేసిక్ ఏమిటంటే ఇది మ్యాటరు. ఇలా ప్లేయర్స్ అందరూ కూడా చేరుకుంటున్నారు, వార్మ్ గేమ్ కోసం రెడీ అయిపోతున్నారు. ఫస్ట్కి అగేన్స్ట్ బంగ్లాదేశ్ ఒక వార్మ్ గేమ్ ఆడిపోతున్నారు, 5th అగేన్స్ట్ ఐర్లాండ్ మ్యాచ్ ఉంది. కాబట్టి మరి T20 వరల్డ్ కప్కి సంబంధించిన జెర్సీలు, ఆ బ్లూ జెర్సీలు, బ్లీడింగ్ బ్లూ ఇవన్నీ మొదలు పెట్టేసేయండి. ఏంటి పైగా ఈ ఫటాఫట్ విత్ కౌశిక్ ఎపిసోడ్ 1 5 నిమిషాలు మాత్రమే. నచ్చుంటే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి చెప్పండి. 15 నిమిషాలు లేదురా భయ్యా, 10 నిమిషాలు లేదురా భయ్యా, 5 నిమిషాలు మాత్రమే, వేరే పనులు చేసుకుంటూ కూడా మనం ఈ వీడియోని కవర్ చేయొచ్చు అని ముగ్గురు చెప్పండి. వాళ్ళ నచ్చితే వాళ్ళు లైక్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేస్తారు ఛానల్ స్టంప్ టేల్స్కి. అలాగే కమెంట్ చేసి షేర్ చేయండి, ఆల్గోరిథంకి నచ్చుతుంది. ఈ ప్రయత్నం మీకు నచ్చితే మాకు అర్థమవుతుంది. సో ఆ పనులు మీరు ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా ఫటాఫట్ విత్ కౌశిక్, సీ యూ.